హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా, పదండి. సంవత్సరం అంతా కష్టపడి కుటుంబం మొత్తంతో సంతోషంగా ఎదురు చూసే పండగల్లో మొదటి ప్లేస్ లో ఉండేది సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యంగా మన ఆంధ్ర వారికి, అందులోనూ గోదావరి జిల్లాల వారికి అయితే ఇక చెప్పనక్కర్లేదు. దీనికోసం జీవనోపాధికి ఎక్కడెక్కడికో వెళ్ళిన మనం సంక్రాంతికి మన ఊరు మనం వచ్చేస్తాం. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు చూడడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా వస్తారు. మన భారతదేశంలో తెలుగులు జరుపుకునే పండగలకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. మనం ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ ని 3 days జరుపుకుంటామండి. ఫస్ట్ రోజు వచ్చేసి భోగి. భోగి అంటే భోగి మంటలు కొట్టేస్తాం. సెకండ్ రోజు వచ్చేసి సంక్రాంతి, మెయిన్ మకర సంక్రాంతి అనమాట. ఈ రోజు పెద్దవాళ్ళకి కూడా మనం తర్పణాలు కూడా అవి ఇవి ఇస్తా ఉంటాం అనమాట. వాళ్ళని తలుచుకుని చేస్తాం. మూడో రోజు వచ్చేసి కనుమ. కనుమ రోజు అయితే కక్క మొక్క అవన్నీ కూడా కొన్ని ఏళ్ళతో ముక్కనం కూడా ఉంటుంది. మెయిన్ అయితే ఈ 3 days అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ. అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కనుమ రోజు నిర్వహించే ఈ ప్రభల తీర్థ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ప్రభలను ఊరంతా ఊరేగిస్తారనమాట. ప్రభల తీర్థం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది జగ్గన్న తోట. జగ్గన్న తోట తర్వాత రెండో స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలో సిద్ధపట్నం గ్రామంలో కొర్లకుంట ఏరియాలో కూడా అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుతారు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడే ఉన్నా. జగ్గన్న తోటకి వెళ్తా అనుకున్నా గానీ సో నాకు ఏరియా అంతా తెలియక మిస్ అయిపోయింది అనమాట. అప్పటికి బాగా లేట్ అవుతుంది. సో అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇది కూడా ఫేమస్ కాబట్టి ఇక్కడ కవర్ చేద్దాం అని చెప్పేసి ఈ పెద్దపట్నం గ్రామంలో ఉన్న కొర్లకుంట ఏరియాకి కవర్ చేస్తున్నాం అనమాట. మనం స్టార్టింగ్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ప్రభల తీర్థాల మొదటి ప్లేస్ లో ఉండేది జగ్గన్న తోట ప్రభల తీర్థాలని. ఈ ప్రభల తీర్థాలు వచ్చేసి కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం ముసలపల్లి శివారు జగ్గన్న తోట. కొబ్బరి తోటలో కనుమ రోజున పెద్ద జాతరలో ఈ తీర్థాన్ని జరుపుతారు. ఈ ప్రభల తీర్థం అనేది చాలా అంటే చాలా ప్రాచీన సంస్కృతి. ఒక ఊరు 2 ఊర్లేని కాదు, కోనసీమ ప్రజలు పక్క రాష్ట్రాల వారు కూడా ఇందులో పాల్గొంటారు. దీని గురించి నేను అనుకుంటా లాస్ట్ ఇయర్ 2024 అనుకోండి, మన ప్రధానమంత్రి గారు కూడా ఆకాశవాణి ప్రోగ్రామ్ లో డిస్కస్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న కోనసీమ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా లెటర్ రాసి వీళ్ళని ప్రశంసించారు కూడా. అంత ఫేమస్ అనమాట ప్రభల తీర్థం అంటే. ఈ తీర్థం జరిగే స్థలాన్ని జగ్గన్న తోట అంటారు. ఈ జగ్గన్న తోటలో గుడి గాని గోపురం గాని ఏమీ ఉండదండి. ఇది ఒక ప్రత్యేకత అన్నమాట. ఈ ప్రభల వెనకాల చారిత్రాత్మక కథనం ఏంటంటే ఏకాదశ రుద్రుడు కొలువు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారుగా 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని అప్పటి నుండి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతుందని చారిత్రక కథనం ఉంది. అలాగే ఇక్కడ వారు ప్రధానంగా నమ్ముతారు కూడా. ఈ ప్రభల తయారీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గ్రామం నుండి వచ్చే ప్రభలకు సొంతంగా ప్రభ నిర్మాణానికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. సంక్రాంతికి 10 రోజుల ముందు నుండి ఈ ప్రభల తయారీని మొదలు పెడతారనమాట. ఎదురుకరతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. ఎదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి తోటతో కట్టి రంగులు వేస్తారనమాట. దీంతో ప్రభలకు ఒక ఆకారం వస్తుంది. తర్వాత వీటిని రంగురంగుల దుస్తులు పూలతో అలంకరిస్తారు. ప్రభలపై ఏకాదశ రుద్రులను ఊరేగింపుగా మోసుకెళ్తారనమాట. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రభలను దారుల్లో మోసుకెళ్లకుండా పొలాలు, ఆలవాలు, పంట చేలు మధ్య నుండి తీసుకెళ్తారనమాట. ఇలా పంట పొలాల్లో తీసుకెళ్తే పంటలు బాగా పండుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా ఈ ప్రభలను ఒకసారి ఎత్తిన తర్వాత కింద ఎక్కడ దింపకూడదు. ఈ ప్రభలను మోయటానికి నదిలో తడవకుండా దాటించడానికి దాదాపుగా 50 మందికి పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. ఇలా మోసుకుంటూ మధ్యలో ఎక్కడ దించకుండా గమ్యస్థానానికి చేరవేరుస్తారు అన్నమాట.
ఈ కొర్లకుంటకు 13 ప్రభలు వస్తాయి. మామిడి కుదురు నుంచి ఒకటి, ఎదురాడ నుంచి ఒకటి, నగరం నుండి ఒకటి, నాగన్నపాలెం నుంచి ఒకటి, పెద్దపట్నం నుండి 9 ప్రభలు వస్తాయి. ఇలా మొత్తం 13 ప్రభలన్నీ ఒక దగ్గర చేరుతున్నమాట. ఈ పబ్లిక్ అంతా అక్కడికి వచ్చి ఈ ఏకాదశి రుద్రుల నుండి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. మొక్కులు ఒకటి ఏమైనా ఉంటే తీర్చుకొని బాగా కళ్ళగా చూడాలి, మంచిగా జరగాలి అని మొక్కుకుంటారు అనమాట. ఈవినింగ్ 6, 7 అయిపోతుంది. ఆ టైంకి మళ్ళీ వీటిని తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్లి యథావిధంగా ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి తీసుకొస్తారో అక్కడ చేరుస్తారు అనమాట. కానీ ఈ ట్రావెల్ తీసుకొచ్చేటప్పుడు ఆ జనాలు కానీ, ఆ డప్పులు, ఆ మందుగుండు సామాన్లతో ఏమైనా ఉందంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అప్పుడు నాకు అట్లా ఆ సౌండ్స్, ఆ స్వామివారిని పేరు తెప్పించేటప్పుడు ప్రభలో నదిలో దాగేటప్పుడు, అంటే ఈ పంట కాలువల్లో చేరులు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు కలుపుకునేటప్పుడు మనకంతా గూస్ బంప్స్ లాగా కొంచెం పండగ సెలబ్రేషన్ మాత్రం కొంచెం ఆనందంగా చేస్తున్నాం. నాకైనా కూడా దొరుకుతాయి కానీ మరి ఇంత ఘనంగా ఉండవు, మరి ఇంతలా ఉండవు. ఇంత బాగా చేస్తున్నాం. మొదటి రోజు వచ్చేసి కోడి పందాలు, మరొక రోజు వచ్చేసి ప్రభలు. ఇంత బాగుంది.
సినిమా షూటింగ్ వచ్చావా? సినిమా షూటింగ్ వచ్చావా? సినిమాలు బాగా తీస్తారా? కొట్టేసి గారు బాగా ఉన్నారా? షూటింగ్ చేసేవారు బాగా ఉన్నారు, డైరెక్టర్ గారు బాగా ఉన్నారు, ఉదయ్ శర్మ గారు బాగా ఉన్నారు, హీరో గారు బాగా ఉన్నారు. రామ్ చరణ్ గారు పొగండి. రామ్ చరణ్ గారు పెళ్ళి కొడుకు, సినిమాలంటే చూస్తా ఉండి, తల్లి సాయి మంచి హీరో అయిపోవాలి, మంచి హీరో అయిపోవాలా, రాష్ట్రానికి పేరు కావాలంతా బాగా ఉంది, సినిమాలు బాగా ఉంది, షూటింగ్లు బాగా ఎప్పుడు ఆ నౌకాల తల్లి, మంగా తల్లి, భూమి అంటారు వెంకన్న బాబు కాపాడతారు. మీకిద్దరు అమ్మాయిలేమో
నేనైతే కంప్లీట్ గా ఈవినింగ్ వరకు అయితే లేదండి. మళ్ళీ ఎందుకంటే ఇప్పటికి ఈవినింగ్ చీకటి అవుతుంది. ఇక్కడ నుంచి నేను మళ్ళీ అమలాపురం వెళ్ళి అమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళాలన్నమాట. అవి కొత్తపేట వెళ్ళాలి. కొత్తపేట దగ్గర ఫైర్ వర్కర్స్ బాగా కాలుస్తారట. సో అది కవర్ చేయడం అని చెప్పేసి వెళ్ళాలి. ఇదండి మరి సంగతి. ప్రభల తీర్థాల తాలూకా విశేషాలు ఎలా చేస్తారు, ఎక్కడి నుండి తీసుకొస్తారు ఏంటి అవన్నీ కూడా మీకు చెప్పాననే అని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్ లో వస్తాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.